ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గత దినమంతా కూడా తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని తిరిగి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అనగా 2024 సంవత్సరం 7వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసం చేయుదురనియు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 23వ అధ్యాయం 25వ వచన భాగం. పిల్లరా, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి ఇశ్రాయేలు ప్రజలకి ఎక్కడి నెమ్మది ఉంటుందంటే మరి దేవుని సన్నిధానములో, దేవుని మందిరములో, దేవుని ఆ నివాస స్థలములో నెమ్మది ఉంటుందని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలైనటువంటి మనమైన ఎవరైనా సరే నెమ్మది లేదు అనుకున్న వారికి దేవుని సన్నిధానములో నెమ్మది, దేవుని దగ్గర నెమ్మది. యేసు ప్రభువారు నెమ్మదినిచ్చే గొప్ప తండ్రి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తోంది, యేసును ప్రేమిస్తున్న వారికి నెమ్మది ఉంటుందని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి ఒకవేళ నెమ్మది లేకుండా ఉంటే బాధలు ఉంటున్నావా, కష్టాలు ఉంటున్నావా, నెమ్మది కావాలనుకుంటున్నావా, యేసు అంటున్నాడు నా దగ్గర రండి అని సెలవిస్తూ ఉన్నాడు. నీకు దేవుడు నెమ్మదినిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలైనా చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి, ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చి నాయన ప్రభా, మరి నాన్న 2వ దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ దినమంతా కొన్ని కృపా వాత్సల్యంలో మమ్మల్ని భద్రపరచండి, క్షేమం దయచిందండి. దేవ, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబానికైతే నెమ్మది లేకుండా ఉందో దేవా, వారిని వద్దకు వచ్చినప్పుడు నెమ్మదినిచ్చే దేవుడు అని అయ్యదిగో తండ్రి. మరి ఎవరైతే నెమ్మదిగా ఉండాలనుకుంటున్నారో, నీ మందిరంలో ఉండాలని లేఖనం సెలవిస్తుంది. నిత్యము కూడా నీ సన్నిధానంలో ఉన్నప్పుడు వారికి నెమ్మది ఉంటుంది. నాయన ఇదిగో తండ్రి, యేసునికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నీ వద్దకు వచ్చిన కృప దయచేయండి దేవా. ఇదిగో తండ్రి, పాతాళములో నుండి అయినా పరలోకమనే నెమ్మతులు పొందుకోవటానికి మీరే కృప దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నన్ను ప్రభానైనా ప్రతి కుటుంబాన్ని దీవించండి. యవన బిడ్డలు ఎంతోమంది చెడిపోతున్నారు, ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, గంజి, పానుపరాకులు ఇట్లా వాళ్ళు ఎంతమంది చెడిపోతున్నారు. అంతేకాకుండా మానవత్వం తెలియకుండా కొట్టుకుని చంపుకుంటున్నారు. అయ్యా, వారి మనోనేతలు వెలిగించి వాళ్ళని రక్షించుకోమని వేడుకున్నాం బాబు. నీకు స్తోత్రాలయ్యా ప్రభా. మా భారతదేశాన్ని మీరు దీవించనైనా దేవ తండ్రి, అధికారులకు, న్యాయకులకు అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి అయా, మంచి జ్ఞానం ఇచ్చి చక్కటి పరిపాలనకు ప్రభావ చేయటం మీరు కృప దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి విదేశాలటువంటి బిడ్డలు కూడా మంచి వంతు నంపండి దేవా తండ్రి. ఎంతమంది బిడ్డలు చదువుకున్నారు, మంచి జ్ఞానం నడిపించండి. రాకపోకలు మీరు తోడుకోండి. ప్రతి ఉద్యోగస్తులు అందరినీ కూడా దీవించండి. రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. మీరే తోడుగా నడిపించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, ప్రతి సేవకుడు కుటుంబాలు దీవించి ఆశ్రయించే వారి పరిచయం మీరు దీవించమలుస్తుంది. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.